హాయ్ అండి. ఇప్పుడే షాంపూ పొడి, సున్నిపిండి చేశాను. అలా ఖాళీగా ఉన్నానని పెరట్లోకి వెళ్ళాను. కోళ్ళ కోసం రూమ్ వేసాం కానీ దీంట్లో ఉండట్లేదండి. గుడ్లు పెట్టి ఎక్కడెక్కడో పోతాయి బయటికి. గోడ దూకి బయటికి వెళ్ళిపోతాయి. అసలు ఈ ప్లేస్లోనే ఉండవు. నేను చిక్కుడు పాదుల కోసం పందిర్లాగా వేసాను. దాంట్లోనైతే గుడ్లు పెట్టాయి కొన్ని కోళ్ళు. ఇక పెట్టినాయి కదా అని చెప్పి కొన్ని గుడ్లు అయితే తినేసాము. సరేలే అని చెప్పి ఒక 30 గుడ్లు అయితే అలాగే పెట్టాను. 2-3 కోళ్ళు పెట్టాయి అనమాట. అయితే 2 పట్టు కూర్చోవడం, ఆ వైట్ దాని కింద ఒక 10 గుడ్లు పెట్టాను. 5 పిల్లలే చేసింది. ఇంకొక 5 అయితే ఎగ్స్‌లో ఉన్నాయేమో చూడాలి. ఇది బ్రౌన్ కోడ్ అయితే మొత్తం 20 గుడ్లు పెడితే 16 పిల్లలు చేసిందండి. బానే. చలికాలం కాబట్టి ఎక్కువ పిల్లలొచ్చాయి. అదే ఎండాకాలం పెడితే గుడ్లు కరిగిపోయి కొన్ని పిల్లలే వస్తాయి. ఎక్కువ పిల్లలు రావు. ఎప్పుడైనా చలికాలం, వర్షాకాలం పెట్టినట్లయితే పొదుక్కి మంచి పిల్లలొస్తాయి. నాటుకోళ్ళు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ ప్లేస్‌లోనే ఉండవు కోళ్ళు. అన్నీ కూడా బయటనే ఎళ్లి మేసుకొని వచ్చేస్తాయి. చాలా కోళ్ళ ఫారం పెట్టేటోళ్ళకి మంచిగా ఫామ్ అనేది ఎదగాలి అంటే తల్లి పిల్లలు పెట్టినప్పుడే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. వన్ డే పిల్లంట రూ. 100 అంటండి. నేను కొందామని అడిగాను. ఇంక సరేలే ఇవి గుడ్లు పెట్టాయి కదా! అదే ఇవే కూర్చుంటాయి. ఇప్పుడు దగ్గర దగ్గర నాకు 30 కోళ్ళైతే అయినట్టే. ఆ పిల్లలతో కలుపుకొని. నేను ఫస్ట్ తేవడం అయితే ఒక పుంజు 4 పెట్టలతో పెట్టాను. ఇలా పొదిగినప్పుడే వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఫామ్ పెరగడానికి. ఇగోండి మునగాకు జ్యూస్ చేసుకుందాం.